విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ నమస్తే సార్. నమస్తే. అంటే ఈ రోజు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? అంటే ఈ స్టేడియంలో ఆసుపత్రి నిర్మాణం జరగకుండా ఇక్కడ ఉన్న స్థానికులు ఎందుకు కోసం మీరు అంటే వ్యతిరేకిస్తా ఉన్నారు? చేస్తున్నాం అంటే ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అయిపోతుంది. హాస్పిటల్ వచ్చిందంటే మనకి మొత్తం కరోనా అనే వైరస్ ఒకటి స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ గ్రౌండ్ ఇది మేము ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాం ఇక్కడ, దాన్ని అదొకటి ప్రాబ్లం అవుతుంది వైరస్. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ కట్టిరంటే ఏమైపోతుంది, వాటర్ లెవెల్ అనేది తక్కువైపోతుంది. ఇక్కడ దగ్గర 10 lakhs పీపుల్ ఉన్నారు. దాని గురించి ఉస్మానియా ఎంతో చరిత్రతో కూడినటువంటి హాస్పిటల్ కాబట్టి ఆ హాస్పిటల్ ఇక్కడ పడితే స్థానికులు కూడా ఎంతో కొంత ఉపాధి జరిగే అవకాశం ఉంటుంది కదా సార్. ఉపాధి జరుగుతుంది కానీ ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ దగ్గర పెట్టడం వల్ల ఉపాధి ఏం లేదు. మొత్తం రోడ్ వైండింగ్ గురించి వెళ్ళడం జరుగుతుంది, రోడ్ వైండింగ్. అంటే మరి ఇది ఒక స్టేడియాన్ని తీసేసి రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్ నిర్మాణం చేస్తా ఉన్నారు. మరి ఈ స్టేడియం పోతే ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ ఆడుకోవడానికి ఇబ్బంది, అందరికి ఇబ్బంది. ఇక్కడ ఉన్న పెద్దోళ్ళకి వాకింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది, అందరికి ఇబ్బంది. వాటర్ లెవెల్ అనేది తక్కువైపోతుంది. వైరస్ కరోనా ఇప్పుడు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఇది గ్రౌండ్ ఉంది ఎన్విరాన్మెంట్ కోసం గురించి. అంటే మీ అభిప్రాయాలు ఏదైనా సేకరించారా ప్రభుత్వం కానీ ముందుగా వచ్చి ఎప్పుడైనా? ఇంతకు ముందు కూడా చెప్పాం కానీ ఏం పట్టించుకునేది ఏం లేదు. అంతే, వాళ్ళ పని వాళ్ళు చేయడం. కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ గానీ వచ్చి మరి ప్రజల అభిప్రాయాలు, మీ అభిప్రాయాలు ఒకసారి కూడా ఏం రాలేదు. ఇక్కడ ఎంక్వైరీ చేయడం గానీ అడగడం గానీ ఏం చూడలేదు, ఏం చేయలేదు. ఇప్పుడైతే ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం అది జరగొద్దని చెప్పేసి వాదిస్తున్నాం, నిర్వహిస్తున్నాం, జరగద్దని. చెప్పండి, మీకు ఇక్కడ ఉన్న స్టేడియం ని తీసేసి ఆసుపత్రి ఉంటది కదా, మంచిగా ఉంటదా? ఇక్కడ భీమాలు రైతారు, అదే అవుతారు. ఇక్కడ మోరీలు ఉన్నాయి, అవి ఉన్నాయి. రోడ్ సకాలేదు, ఏం సకాలేదు. ఏం చేస్తున్నాడు, ఎందుకు వేస్తున్నాడు? ఇక్కడ దవాఖాన అక్కడ బాగుంది కదా, అంత జగ ఉంది, ఇంకెక్కడి నుంచి తెస్తారు? మీకు ఇక్కడ ఆసుపత్రి పడితే మీకు కూడా పనులు దొరికే అవకాశం ఉంటది. ఎందుకు పనులు? ఇప్పుడు మాకు లేవు ఆ పనులు. దేవుని పుణ్యంగా పని ఉంది, లేదన్నట్టు లేదు. ఇక్కడ ఒక రోడ్ లేదు, ఏం లేదు. దవాఖాన వేసుకొని ఏం చేస్తారు? ఇంకా దోమలు, ఈగలు. మీకు ఏమైనా రోగాలు వస్తే అందులోకే పోతారు కదా. మేము పోయినా గానీ అది అక్కడ ఉంది కదా, అక్కడ పాత దవాఖాన ఉంది కదా, బాగుంది కదా. అక్కడ లేదన్నట్టే ఏమన్నా అనొచ్చు, ఉంది కదా దవాఖాన. మరి ఇంతకు ముందు ఏదైనా ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చి అడగడం జరిగిందా మరి ఇక్కడ ఆసుపత్రి పడుతుందని చెప్పి? ఎవ్వరు వచ్చి అడగనే లేడు, మాకు ఎవ్వడు అడగనే లేడు. ఇవాళనే పూజ 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 అంటే మేము కూడా టీవీలలో చూసినాం, అంతనే. ఎవ్వరికి పోనే కలవలేం. అది రానేలేడు మా దగ్గరికి రేవంత్ రెడ్డి. వస్తానన్నా చెప్తుంటే ఇంకా మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్దాము, ఇక్కడ వెయ్యొద్దు అంతనే. మాకు చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, వెయ్యొద్దు అని అంటున్నాం. అంతకు ఎక్కువ ఏం లేదు మాకు. వద్దు, పెద్దగా ఉంది కదా, పెద్ద జగలు వెయ్యండి. అక్కడ జూపాలు వెయ్యండి, అక్కడ వెయ్యండి, బాగుంటది. ఇది ఎంత దూరం ఉంది ఇంట్లోకి, వీటికి ఎందుకు వేస్తున్నారు? పొద్దున సాయంత్రం పోయి నడవడానికి వెళ్తారా అందులోకి, స్టేడియంలోకి? వాకింగ్ పోతాం అందులోనే. ఇక్కడ లేదు. ఇప్పుడు మాకు షుగర్ ఉంది, పేషెంట్ బీపీ ఉన్నాం. షుగర్ వాకింగ్ కి ఎక్కడ వెళ్ళాలి? వాకింగ్ కు కూడా వెళ్తాం. అక్కడ అది కడితే ఎక్కడ వెళ్తారు వాకింగ్ కు? ఇక్కడ ఉన్నదే చక్నవాడిలో ఒక్క గ్రౌండ్ కూడా మొత్తం దవాఖాన అయితే వాకింగ్ కు వెళ్తారు. వాళ్ళు ఇట్లనే గ్రౌండ్ లో వెళ్తారు. ఎక్కడ వెళ్ళగలరా మరి? పెద్ద మనుషులు బుద్ధి లేదు. అది ఎవరికి ఈయన మాకు చిన్న రూమ్లు ఉన్నాయి. ఈయన దవాఖాన వేస్తే ఏం బాగుంటది? మేము వాకింగ్ కి పోతాం, ఆడికి పోతాం, ఇడికి పోతాం. మళ్ళా దోములు, ఈగలు, बखिया मच्छर क्या तो अभी एक तरीका है, जाया करते ओपनिंग करा करते गया करते। हमको आगे पूछा कभी यहाँ मोरिया भर के चले जाते, पानी दुनिया का गंदगी रहता, कभी बोला है आगे कभी कराया? कहाँ का लीडर है, किधर कौन से गाँव का है? उन्हें एलरेडी गुड़ा से आपको आके हमारे को लोगों को परेशानी करता। उन्हें इंसान ही है ना सर, यहाँ का है, उन्हें हैदराबाद का है, उन्हें क्या तो कांग्रेस आया था बात कर रहा उन्हें क्या है को तरीका कहा रहता, कहाँ का है एलरेडी गुड़ा का है क्या? हैदराबाद जागना वाली में दवा डालता, हमारे को दिमाग है उसको बस सामने आके बात करना, उसका हर जवाब देते हम लोग। ప్రభుత్వం తరఫున ఎవరైనా వచ్చి అడగడం జరిగిందా? कोई नहीं पूछा अब तक, हमको मालूम ही नहीं। आज मालूम है रेवंत रेड्डी आ रहे, कौन बड़ा है हमारे को, हमको देता हूँ 10 रुपए, हम लोग ज्यादा तो नहीं आए, हमारे को क्या शान की बात कर रहा हूँ? कोई तरीका है ये? कोई भी आया बना लिया कि बाप की जागिर है, नहीं कि हम लोग का महल में ऐसा है। ఏం చెప్పాలనుకున్నారు ప్రభుత్వానికి? ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? क्या माल बुलाया? वो गवर्नमेंट के बसा डाल दिया, बस गैस पे कम कर तुम बोला, वो कर तुम बोला, कोसा करा उन्हें हमारे सामने आना चपलों में मारा खाता हूँ। कहाँ का है उन्हें जीने का है? सुन माटी
మీకు దగ్గరలో ఆసుపత్రి పడితే మీకు बस काय को धक्का दे उस्मानिया में नजदीक ही है यहाँ से हमारे बेगमपुर पर तो उस्मान दवाखाना है हमको धक्का भी क्या धक्का क्या घर में आके डालता वाले नहीं मैं घर में बैठा वाला के साथ लोगों को दिमाग है उसको गुस्सा भी हाँ మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాం అమ్మా? नहीं नहीं होना हमको दवाखाना होना ही नहीं है पर हमारे असल दवाखाना होना हमारे जहाँ है वहीं रहना बस हमारी जगह हमारे को रहना हमारी जगह हमारी बस्ती में दूसरा कोई आदमी आना नहीं पेशेंट बन के यहाँ पर सोना नहीं बस उन्होंने नहीं आना हमारे बस उन्हें आके हमको पूछा था हम उसको हर जवाब देते उतना ही యాక్చువల్లీ మన చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చాడు. మన స్టేట్ నుంచి ఒలింపిక్ మెడల్స్ తీసుకొస్తాను, స్పోర్ట్స్ క్యాపిటల్ చేస్తాను, ఇండియా నుంచి ఒలింపిక్ మెడల్స్, ఏషియన్ గేమ్స్ మన తెలుగు వాళ్ళు తీసుకురావాలని. సో హీ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ మెనీ స్టేడియంస్ అట్లా. సో ఇది ఒక స్టేడియం ఉంది, దో ఇట్ వాజ్ నాట్ అవైలబుల్ ఫర్ పబ్లిక్, ఓన్లీ పోలీస్ వాళ్ళే వాడుకునే వాళ్ళు. కానీ దీన్ని వాడుకుని ఒక ఓపెన్ టు పబ్లిక్ మన ఎల్బీ స్టేడియం లాగా, గచ్చిబౌలి స్టేడియం లాగా దీన్ని చేస్తే చాలా మందికి బెనిఫిట్ అవుతుంది, మనకు మెడల్స్ వస్తాయి. తన గోల్ కూడా అదే. ఇప్పుడు అదంతా మర్చిపోయి ఉన్న స్టేడియం ని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసేసి ఇక్కడ ఇంకేదో బిల్డింగ్స్ కట్టేసి డెన్సిటీ పెంచేసి పొల్యూషన్ పెంచేస్తే చాలా తను అనుకున్న దానికి ఆపోజిట్ గా ఉంది. కొత్త స్టేడియంస్ కడతారనుకుంటున్న స్టేడియంస్ తీసేయడం కూడా అది విరుద్ధంగా ఉంది. మన ఆసుపత్రి మీ ఆవరణలో పడడం కూడా కొంచెం మంచిదే కదా సార్. మరి దీని పరంగా చూసుకుంటే హాస్పిటల్ ఇంకెక్కడైనా కట్టొచ్చు, కానీ ఉన్న స్టేడియం తీసేయడం ఏంటి? ఇక్కడ పబ్లిక్ కి విండో స్పేస్ కావాలి, ఏమంటారు మనకి ఇట్లా ఏమంటారు పొల్యూషన్ అవన్నీ తగ్గడానికి కొంచెం అప్పుడప్పుడు ఇట్లా విండో లాగా పనిచేస్తుంది అనమాట. గాలి ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఓపెన్ ఎయిర్ ని తీసేసి బిల్డింగ్స్ కడితే డెన్సిటీ పెరిగిపోతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి క్వాలిటీ తగ్గుతుంది, లైఫ్ క్వాలిటీ. అంటే మీ ఆవరణలో ఆసుపత్రి నిర్మాణం జరిగితే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ స్థానికులకు కూడా ఎంతో కొంత ఉపాధి కలిగే అవకాశం ఏదైనా ఉంటుంది కదా సార్ కంపల్సరీ. మరి దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? హైదరాబాద్ పెద్ద సిటీ, ఎక్కడ ఉన్న జాబ్స్ అన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే జాబ్ చేయరు కదా, ఎక్కడికైనా వెళ్తారు. ఇప్పుడు హాస్పిటల్లో జాబ్ చేసే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, అది లోకల్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనడం ఏమి అది కరెక్ట్ కాదు. మన పెద్ద సిటీ ఈ ఏరియాలో కడితే హాస్పిటల్ ఇక్కడ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనడం రాంగ్. కానీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక స్టేడియం ఉంది, ఒక పర్పస్ మనకి మెడల్స్ తెచ్చుకోవాలన్న ఉన్నది కదా, దాన్ని తీసేసి దీన్ని హాస్పిటల్ చేస్తామంటే ఎంత డబ్బులు వేస్ట్ అవుతాయి గవర్నమెంట్ అండ్ ఎఫర్ట్. ఇట్లాంటి స్పేస్ పబ్లిక్ లో ఉండాలి. ఏది స్టేడియంస్ అవన్నీ, స్కూల్స్ దగ్గర చాలా స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ఆడుకుంటే మన మెడల్స్ వచ్చే వాళ్ళు తయారవుతారు కదా. దాన్ని వదిలేసుకుని హాస్పిటల్ కి ఇంకా ఎన్నో ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈవెన్ ద ఎగ్జిస్టింగ్ ఉస్మానియా హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎనఫ్ స్పేస్. ఇట్ సీమ్స్ 20 acres అక్కడే ఉందన్నారు. ఎంజీబీఎస్ దగ్గర, కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర కూడా చాలా స్పేస్ ఉందన్నారు. అక్కడ ఉంటే లాజికల్ గా ఉంటది, ఇక్కడికి ఇది లాజికల్ గా అనిపించడం లేదు అంతే. ప్రధానంగా ప్రభుత్వానికి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఎ లోకల్ పర్సన్ గా మీరు? ఇది స్టేడియం చేయండి ఓపెన్ టు పబ్లిక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ హాస్పిటల్. పెద్ద హాస్పిటల్ అంటే ఉస్మానియా హాస్పిటల్ ఉంది, ఇప్పుడు ఉంది, నిజాం కట్టినప్పుడు ఉంది, అది అక్కడ ఉంది, మంచి ఉంది, లేదని అంటే మేము అందుకే మళ్ళీ రీడెవలప్మెంట్ చేయండి. అక్కడ ఉంది, ఇంకా మస్తు స్లమ్ ఇడిచి ఉంది, ఆ స్లమ్ లో ఏమైనా చేయండి. ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటారు, ఫ్యూచర్ ఇంకా పెద్ద స్టేడియం ఏం లేదు, అది చలో మీరు తీసి హాస్పిటల్ వేస్తారు. ఆయనకి పట్టినంత సెక్యూరిటీ పెడతారా మీరు? వాసన రాకుండా, దోమలు రాకుండా ఏమైనా చేస్తారా మీరు? ఉన్నది తక్కువ ప్లేస్ కదా, చూస్తా ఉన్నాం. చిన్న ప్లేస్ లా అంత పెద్ద స్మాన తీసి ఇక్కడ పెడతా అంటున్నారు మీరు. దాని వల్ల వచ్చే ప్రాబ్లం ఇవాళ పెట్టేస్తారు. మా అంటే 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆ 2 సంవత్సరాలు ఓపెన్ చేసిన దాకా 2 సంవత్సరాలు జాగ్రత్త చూస్తాడు, వేరే సీఎం వచ్చి చూస్తాడని గ్యారంటీ ఉంది. అంటే మీరు చెప్పండి, అక్కడ ఆసుపత్రి కడితే మీకు వచ్చే నష్టం ఏంటి? ఇక్కడ వచ్చే నష్టం అంటే ఫ్యూచర్ లా మా పిల్లలకి నష్టం. ఎలాంటి అంటే ఇప్పుడు దోమలు, ఇంకా అది వాసము, ఇంకా అది చెత్త. ఇలా పడదు పోయి రేవంత్ రెడ్డి ఉన్నదాకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జాగ్రత్త చూసుకుంటాడు. నెక్స్ట్ సీఎం చూస్తాడా? ఆడొస్తాడు, ఆయన ఏమన్నా చేసుకుంటాడు. అరే ఉండరా పోయి మన యాక్సిడెంట్ అయింది, చలో తీసుకోపోయి గోషామెల్లో ఉంది హాస్పిటల్ తీసుకో. అది యాక్సిడెంట్ అయింది, మొత్తం ట్రీట్మెంట్ చేసిన డస్ట్బిన్ లో వేసేది, నాలలో వేస్తారు. వాళ్ళ వచ్చే దోమలు, ఈగలు గిట్లా మా ఇంటి వరకు వస్తాయి. ఎందుకంటే గాలి ఎక్కడ ఉంది అక్కడ పోతారు వాళ్ళు, దానివల్ల మాకు ప్రాబ్లం అవుతాయి. అక్కడ ఏమంటే మార్కెట్ ఏరియా ఉంటాయి, అక్కడ ఏమో బిజినెస్ చేసుకొని రాత్రి వెళ్ళిపోతుంటాయి. రాత్రి ఎవరు లేకుండా అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ కుల్ల ప్లస్ ఉంది, అక్కడే బెస్ట్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేసి మీరు ముంగట ఎక్కువ బస్తీ ఉంది, ఆగు ఇక్కడ ఇంకా సైడ్ ఎక్కువ బస్తీ ఉంది, ముంగ సైడ్ పెద్ద బస్తీ ఉంది. బస్తీ మధ్యలో తీసుకొచ్చి మీరు పెడతా అంటే అది అవుతుందా? రోగానికి మీరు మంచి జనాల గురించి మంచి చేస్తున్నారు, కాదని అంటే హాస్పిటల్ పెట్టాలి, చాలా మంచిదే. జనాలకి పెట్టాను, మీరు జనాల గురించి ఆలోచిస్తున్నారు, ఇంకో ఆలోచించేది మీరు జనాల గురించి ఆలోచిస్తుంటారు. మళ్ళీ వాళ్ళకే ఆలోచిస్తే వాళ్ళ మధ్యలో పెడితే వాళ్ళకి ప్రాబ్లం కదా. మనం రోగం వస్తే ఎందుకు పోతాం దాకానికి? వాళ్ళ పోయి అది రోడ్ సైడ్ లో అవతల ఉంది, మనకి ఏమైనా ప్రాబ్లం అయితే అక్కడే వెళ్ళిపోతాయి కదా. వీడు మధ్యలో పెట్టి ఏమైనా ట్రీట్మెంట్ చెప్పి ఇక్కడ ట్రీట్మెంట్ చేపించుకుంటారు, మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ ఆ ట్రీట్మెంట్ చేపించుకోరు, ఆ దోమలు కలిసి మళ్ళీ ఆడ బీమార్ అవుతారు. అది ఎందుకు? మీ ఆవరణలో ఆసుపత్రి కడితే మీకు ఉపాధి అవకాశాలు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి కదా. మరి మాకు ఉపాధి అవకాశాలు అవసరం లేదు, మాకు మస్తు భగవాన్ వల్ల మాకుంది
ఫ్యూచర్ లా అంటే పిల్లలకి ఆడుకోనికి ఒక్కటే స్టేడియం ఉంది. అది స్టేడియం ఆడుకోనికైనా కానీ ఏదైనా కానీ మీరు ఉన్నారు స్టేడియం ఉంది, మీరు వాడుకుంటారు వాడుకోండి. మరి అది వేరే వేరే పని వాడుకోండి. ఏవో పెద్ద గవర్నమెంట్ వేరే ప్రాజెక్ట్ తెచ్చి పెట్టుకోండి, అది ప్రాజెక్ట్ వేరే షిఫ్ట్ చేయండి. లేకుంటే మనకి ఇప్పుడు తెచ్చినారు మార్కెట్ తీసినారా మళ్ళీ ఐస్ క్యాన్సర్ ది పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ ది కడుతున్నారు. ఆ పక్క ఏమైనా బస్సు ఉందా? లేదు. అది మార్కెట్ ప్లస్ లా కుల్లా ప్లస్ ఉంది పెట్టు. ఇప్పుడు మనకి ఉన్న తెలంగాణ ఎక్సెట్ ప్లస్ ఉన్నది, మనం చూడాలి. నాకు గుర్తొస్తలే పేరు, అలా పెట్టు. అన్న మీ అభిప్రాయాలు సేకరించడానికి ఏదైనా ప్రభుత్వం తరపున ఎవరైనా వచ్చి అడిగారా? మరి ఎవరు అడగలేదు, ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలే, అడగలేదు. ఇంకా మా పిల్లలు ధర్నాలు చేస్తే వాళ్ళకి తీసుకోపోయినారు పొద్దుగాల. నేను ఆల్రెడీ చెప్పిన ధర్నాలు చూడరా పనికి రాని ధర్నాలు. ఒకసారి జియో పాస్ అయింది, కాకపోతే మనం రిక్వెస్ట్ చేసుకుందాం అన్న, ఇది కాదు ఇది చెయ్యి. మీరు మార్చరీ కడతారు, అది కడతారు, దానివల్ల పెద్ద ప్రాబ్లంలు అవుతానా. నేను అన్నది ఏమన్నంటే మీరు చేస్తున్నారు ఏమన్నా రెడీ లేదని కాదు, నేను అదే రీడెవలప్మెంట్ చేయండి. అది ఇంకా స్థలం నేను చూపెడతా, ఇంకా ఎంత పెద్ద స్థలం ఖాళీ ఉంది అలా చెయ్యి. మళ్ళీ ఇక్కడ తెచ్చి అది కట్టాలి, మీరు మళ్ళీ రీడెవలప్మెంట్ నేను సీఎం నేను ఉన్నదాకా అది చేస్తా అంటే కాదు. అన్న మీరు మీ కాలనీ వాసులు అంతా కలిసి ఏదైనా దరఖాస్తు ఇవ్వడం జరిగిందా ప్రభుత్వానికి? అంటే వస్తే ఏదైనా కాలనీలో ప్రాబ్లం అవుతుంది దరఖాస్తులు మా వాళ్ళు పిల్లలు మస్తు ఇచ్చినారు. ఇవాళ ఇప్పటిదాకా ఒక పిల్లలు వస్తే అన్న ఇట్లా ఇట్లా చేస్తున్నా ఏం చేసామంటే అన్న ఓపెనింగ్ అయిపోయింది, దానికి మనం ఏం చేయలేం. కాకపోతే మనం మాట్లాడుకుని లేకుంటే ఆయన దేవుడు కథ ఇంకా ఏం చేయలేం మనకి. నేను అనేది ఏమంటే మీరు రాసి ఇస్తారా? నెక్స్ట్ ఇట్లు రేవంత్ రెడ్డి ఉన్నదాకా నేను జాగ్రత్త చూసుకున్నా, నెక్స్ట్ సీఎం వస్తే వాళ్ళు ఇట్లా జాగ్రత్త చూస్తారని ఉందా గ్యారంటీ లేదు. మాకు మాత్రం లేదు. నేను అదే చెప్తున్నా అన్న, అది ఉన్నది రీడెవలప్మెంట్ చేయండి రేవంత్ రెడ్డి సార్. ఆయనకి మళ్ళీ పోయి చూడండి మంచిది. ఇప్పుడున్న హాస్పిటల్ పరిస్థితి చూసిన అనుకో, ఒక్కో టైంలో నిజాం కట్టిన హాస్పిటల్ ఇప్పుడు చూడు చెత్తకుండి లెక్కలో ఉంది. ఆయనకి రీడెవలప్మెంట్ చేస్తలే, కాకపోతే చెత్తకుండి తీసి మధ్యలో పెడతా అంటే మీ మ్యాన్ ఎక్కడ ఆడితే అక్కడ ముంగట పరిశాన్ కావాలా మీ వల్ల. గతంలో రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ కు మేము సహకరిస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి స్టేడియాలు తీసేసి స్టేడియంలోనే ఆసుపత్రి కట్టడం ఏంటని అడిగారా? అడిగినాం, ఉన్నా కదా మన గచ్చిబౌలి ఉంది, ఎల్బీ స్టేడియం ఉంది అంటారు, ఉప్పల్ ఉంది అంటారు. ఇక్కడ చిన్న అస్లం పోరగాడు అక్కడ చేస్తా ఏమన్నా స్పోర్ట్స్ అలా ఎంట్రీ ఎంత ఉంది? రేవంత్ రెడ్డి కడతా అలా ఎంట్రీ. క్రికెట్ క్లబ్ అయినా కానీ, వాలీబాల్ క్లబ్ అయినా కానీ, హాకీ క్లబ్ అయినా కానీ, అలా ఎంట్రీ ఫీజు ఎంత ఉంది ఒకసారి రేవంత్ రెడ్డి కనుక్కున్న తర్వాత స్పోర్ట్ గురించి మాట్లాడమను. ఎంత ఉంది? ఒక్కో అడ్మిషన్ తీసుకోవాలంటే మాక్సిమం 50,000 లక్ష రూపాయలు కావాలి. వీళ్ళు ఇస్తారా? ప్రభుత్వాన్ని ముఖ్యంగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఒక్కో చెప్తాం, మీరు ఈ స్పోర్ట్ సిస్టమ్ తీసేసాం. ఈ ఏరియా నుంచి ఏ పిల్లలు వస్తే ఆయనకి స్పోర్ట్ లో ముంగడి నుంచి ఎంట్రీ ఇవ్వండి. వితౌట్ ఎంట్రీ ఫీజు తీసుకోకుండా ఎంట్రీ ఇవ్వమని నేను ఒప్పుకుంటా అన్న రేవంత్ రెడ్డి అన్న మాట పెట్టుకున్నాను. కాకపోతే అది కానపది, అది ఎట్లా మూసేసాం. ఇంకా ఇక్కడ మొత్తం బీసీ క్యాండిడేట్ ఏమైనా జాబ్లే లేదు, మస్తు చదువుకోరగాలు ఉన్నారు, పుట్టి తిడుతున్నారు. జాబ్ లో ఆడితే ఏమంటే బీసీ క్యాండిడేట్ లేదు, ఎస్సీ క్యాండిడేట్. అరే మీరు ఏదానికా ఇవ్వమని జాబ్ లో లేకుంటే స్పోర్ట్స్ చేసిన పిల్లలు ఖాళీ ఉన్నారు. ఈ కాన పని అన్న మీరు ఎంత ఇంటర్వ్యూ తీసుకొని అది లాస్ట్ కి చౌకీట్లా చూసుకోవాలి.